నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ రాశారు. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల తగ్గింపు లేకుండా చూడాలన్నారు. 2026లో జరిగే డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన ఉందని చెప్పారు. తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ ఆందోళన కలిగిస్తుందన్నారు వైఎస్ జగన్. కేంద్రం జనాభా నియంత్రణ పిలుపుతో గత 15 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిందన్నారు. ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు భాగస్వామ్యం తగ్గుతుందని లేఖలో తెలిపారు. అందుకే జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ లేకుండా చూడాలని కోరారు. పార్లమెంటులో తీసుకునే విధాన నిర్ణయాల్లో అన్ని రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలన్నారు. అందుకే దక్షిణాన సీట్ల తగ్గింపు లేకుండా చూడాలని, అప్పుడే జాతీయ విధాన రూపకల్పనలో అన్ని రాష్ట్రాలకు సరైన భాగస్వామ్యం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి కదా, మరి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఏం పేర్కొన్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖలో చాలా స్పష్టంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆందోళన, ప్రజల్లో ఉన్నటువంటి సెంటిమెంట్ను వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఆ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత సీట్ల సంఖ్య తగ్గుతుంది, జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేసినప్పుడు సీట్ల సంఖ్య తగ్గుతుందన్నటువంటి ఆందోళన. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతే భవిష్యత్తులో ఆ ప్రభుత్వ నిర్ణయాల్లో కానీ కేంద్ర ప్రభుత్వ చట్టాల నిర్మాణంలో కానీ దక్షిణాది రాష్ట్రాల పాత్ర తగ్గిపోతుందన్నటువంటి ఆందోళన ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆందోళనని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా చాలా స్పష్టంగా ఇందులో జనాభా ఆ తగ్గుదల ఏ విధంగా జరిగింది, కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకున్నటువంటి సూచించినటువంటి మార్గాలకు అనుగుణంగానే జనాభా నియంత్రణ పాటించినటువంటి దక్షిణాది రాష్ట్రాలు, ఆ కారణంగా జనాభా తగ్గిన తర్వాత ఇప్పుడు పునర్విభజనలో సీట్ల సంఖ్య తగ్గుతుందన్నటువంటి చర్చ ఏదైతే ఉంది ఇది ఆందోళనకరంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల ప్రజలకి ఇది ఒక సెంటిమెంట్ అంశంగా మారిందన్న అంశాన్ని కూడా ప్రధాన దృష్టికి తీసుకెళ్లారు. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గకుండా చూడాలని ప్రధానమంత్రిని ఆ లేఖలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. 2026లో జరిగేటువంటి నియోజకవర్గాల పునర్విభజన పైన దక్షిణాది రాష్ట్రాల్లో ఒక ఆందోళన ఉంది. తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనేటువంటి చర్చ సాగుతుంది. ముఖ్యంగా ఏదైతే జనాభా తగ్గుదల కూడా ఇందులో చాలా స్పష్టంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ డేటాను కూడా ప్రస్తావించారు. 1971 జనాభా లెక్కల ప్రకారం సదరన్ స్టేట్స్ ఏవైతే దక్షిణ భారత రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ షేర్ ఏదైతే ఉందో పర్సంటేజ్ 24.80 ఉంటే పాపులేషన్, ఈరోజు 2011 జనాభా లెక్కలకి అది 20.88% తగ్గింది. సో ఈ నేపథ్యంలో ఒకవైపు గతంలో కేంద్ర ప్రభుత్వమే జనాభా నియంత్రణ పాటించాలని సూచించిన తర్వాత ఇప్పుడు దాని ఆధారంగా సీట్ల సంఖ్య తగ్గితే, ముఖ్యంగా ఇందులో సీట్ల సంఖ్య ప్రధానంగా రాజకీయ ప్రాధాన్యం కంటే కూడా ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కులు, ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు, ఈ దక్షిణాది రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలను వినిపించడంలో కానీ వాటికి అనుగుణంగా చట్టాలను రూపొందించడంలో కానీ చాలా స్పష్టమైనటువంటి వైరుధ్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆందోళన ఉంది. సో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం. సో ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల ఆ నియోజకవర్గాల సంఖ్య తగ్గకూడదు. దేశవ్యాప్తంగా ఏ విధంగా అయితే నియోజకవర్గాల సంఖ్య పెరిగితే ప్రపోర్షనేట్గా దక్షిణాది రాష్ట్రాలకు కూడా అంతే విధంగా పెంచాల్సింది కానీ తగ్గించడానికి అవకాశం లేదు, తగ్గించొద్దు. ఇక్కడ ప్రజల్లో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుందన్న అంశాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లారు. సో జాతీయ విధాన రూపకల్పనలో అన్ని రాష్ట్రాలకు సరైనటువంటి భాగస్వామ్యం ఉండాలి, అప్పుడే ఆ సరైనటువంటి చట్టాలు వస్తాయి. ప్రజల్లో ఉన్నటువంటి అపోహలను తొలగించడం కోసం కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి నియోజకవర్గాల సంఖ్య తగ్గకుండా చూసుకోవాలని చూడాల్సిందే. ఈ బాధ్యత దీనికి సంబంధించి ప్రధానమంత్రి మద్దతు తెలపాలని ఆ లేఖలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరినటువంటి పరిస్థితి. ఇంకొక వైపు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని రాజకీయ పార్టీల సమావేశం తమిళనాడు జరుగుతుంది. దానికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజ్యసభ పార్లమెంటరీ పార్టీ లీడర్ వైవి సుబ్బారెడ్డి కూడా ఈ వివరాలతో కూడినటువంటి ఆ లేఖను కూడా పంపారు. చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని సాక్షాత్తు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివరించారు.
ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నియోజకవర్గాల పునర్విభజనలో సీట్ల సంఖ్య తగ్గకూడదు. ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేపట్టి జనాభా తగ్గింది కాబట్టి దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య తగ్గించడం అన్నది సమంజసం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సెంటిమెంట్కి అది విరుద్ధం. ముఖ్యంగా భవిష్యత్తులో జాతీయ విధానాల రూపకల్పనలో కూడా చట్టాల రూపకల్పనలో దక్షిణ భారత రాష్ట్రాల భాగస్వామ్యం తగ్గిపోతే అది మరింత ఆందోళన కలిగిస్తుందన్నటువంటి ఇక్కడ ప్రజల ఆకాంక్షలను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలన్నింటినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన లేఖలో పేర్కొంటూ ఎట్టి పరిస్థితుల్లో కూడా పునర్విభజనలో నియోజకవర్గాల సంఖ్య తగ్గకుండా ప్రధానమంత్రి చూడాలని కోరుతూ ఆ లేఖను రాశారు అన్న. ఓకే సతీష్, థ్యాంక్ యూ.